Welcome to BCM10 News. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, మన గృహ సంబంధిత శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఆనరబుల్ మినిస్టర్ అగ్రికల్చర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఇరిగేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఆనరబుల్ మినిస్టర్ హెల్త్ దామోదర్ రాజనరసింహ గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఐటీ శ్రీధర్ బాబు గారికి, గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేష్ గారికి, అనసూయ శ్రీరత్న గారికి దీర్ఘ స్వాగతం పలుకుతోంది. ఇప్పుడు స్థానిక పెద్దలు ముఖ్యమంత్రి గారిని ఇతర ఉప ముఖ్యమంత్రి వారిని మంత్రివర్యులు స్వాగతిస్తారు. శ్రీనివాసరాజు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎండ్బి వెల్కమింగ్ ఆనరబుల్ సీఎం విత్ బొకే. వేదికపైకి వేయించేసి ఉన్న పెద్దలందరినీ పుష్పగుచ్చాలతో స్వాగతిస్తున్నారు. రాష్ట్ర ఎందుకు మొక్కిండ్రు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ సుఖంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి. ప్రజలందరూ ఆనందంగా ఉన్నప్పుడే రాష్ట్రం ఆనందంగా ఉంటుంది. అప్పుడు మరి రాష్ట్రాన్ని పాలిస్తున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు స్వాగతం పలుకుతూ స్థానిక శాసనసభ్యులు ముఖ్యంగా పెద్ద ఎత్తున చేసిన అక్కలకు చెల్లెలకు మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు శ్రీరాములు వారిని దర్శనం చేసుకొని వారి పాదాల దగ్గర ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని చెప్పిన మాట ప్రకారం ప్రారంభిస్తున్న సందర్భంగా తెలంగాణలోని యావత్ పేద ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత 10 సంవత్సరాల కింద ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 30 లక్షల ఇల్లు తెలంగాణలో ఆ రోజుల్లోనే 2004 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ మా మాటలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు 7 లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఒక్క ఇల్లు కట్టలేదు. ఆయన మాత్రం ప్రగతి భవన్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, కొడుకు బిడ్డ ఇల్లు కట్టుకున్నాడు తప్ప పేదవాళ్ళు ఒక్క ఇల్లు కట్టినా ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు ఆలోచించుకోవాలి. అందుకనే ఈరోజు 6 గ్యారంటీల్లో ముఖ్యమైన గ్యారంటీ శ్రీరాముని పాదాల వద్ద గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా ఇందిరమ్మ ఇళ్ళని ప్రారంభించుకున్న సందర్భంగా మీ అందరికీ ఒకటే మాటిస్తున్నాం. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులందరం ఎమ్మెల్యేలు ఈ 5 ఏళ్ళు పేద ప్రజల కోసం పనిచేస్తాం. మీ అందరూ కూడా చెప్పిన కార్యక్రమాలు చెప్పని కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రితో పాటు అందుబాటులో పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా హామీ ఇచ్చుకుంటూ ఇప్పుడే యాదాద్రి లక్ష్మీనరసింహవారిని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ దర్శించుకొని ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మరో మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరో మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరో మంత్రివర్యులు విద్యుల్ల శ్రీధర్ బాబు గారికి, మరో మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మరో మంత్రివర్యులు కొండా సురేఖ గారికి, మరో మంత్రివర్యులు సీతక్క గారికి, నాతోటి మరో మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, నాతోటి శాసనసభ్యులు భద్రాచలం శాసనసభ్యులు ఎల్ల వెంకట్రావు గారికి,
ఆయా వెంకటేశ్వర గారికి, నాగరాజు గారికి, గౌరవం కనకయ్య గారికి, రాగమయ్య గారికి కార్యక్రమం జరుగుతున్నందుకు నిజంగా చాలా సంతోషిస్తా ఉన్నాం. అంతేకాదు ఆనాటి గత ప్రభుత్వాల హయాంలో కట్టినటువంటి ఇళ్లకు సంబంధించి కూడా ఆ ఇంటికి సంబంధించినటువంటి పత్రాలు పొందకుండా దశాబ్ద కాలం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులు కూడా ఆ పత్రాలు అందించే కార్యక్రమం కూడా ఈరోజు పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి సందర్భం ఆవిష్కరిస్తున్న సందర్భం అది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, గృహ నిర్మాణ మంత్రి, మంత్రివర్యులు అందరూ పాల్గొంటున్న కార్యక్రమంలో మరి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు గారు, చీఫ్ ఇంజనీర్ గారు, ఇంకా జిల్లా కలెక్టర్ గారు, పీడీ గారు అందరూ పాల్గొనాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇది ఇందిరమ్మ ఇళ్ళు మన పల్లుల పేరు. ఈ గాజుల గలగలల చప్పట్లే మంగళధ్వానాలుగా వినిపించాలి తల్లి. పేదల మమతల పొద ఇల్లు ఇందిరమ్మ ఇల్లు. మరి ఇందిరమ్మ ఇల్లు మోడల్ కనిపిస్తుంది. ఆ తర్వాత అశ్వారావుపేట నియోజకవర్గం కావాలి. రాజ్యం గౌరమ్మ, ఆ తర్వాత కొత్తగూడెం నియోజకవర్గం విజయ ప్రమీల, తర్వాత భద్రాచలం సుగుణ కుమారి, తర్వాత ఎల్లందు సాలమ్మ. మహిళా శక్తికి ఇది ప్రతీక. ఇందాకే మరి ఇల్లు ఇల్లాలు అన్నారు ముఖ్యమంత్రి గారు.